సుప్రీంకోర్టుకి హోలీ సెలవులు ఎల్లుండి నుంచి శనివారం దాకా తిరిగి మార్చి 9 నుండి న్యాయస్థానపు కార్యకలాపాలు జరుగుతాయి. దసరా, దీపావళి, సంక్రాంతి, వేసవి సెలవులు ఇలాంటివి సాధారణంగా ఇదివరకు మనకి స్కూళ్ళ దశలో, కళాశాలల దశలో వస్తూ ఉంటాయి. విద్యార్థులకి వస్తుంటాయి, మాస్టర్లకి వస్తుంటాయి. మాస్టర్లకు వచ్చేటటువంటి సెలవుల్లో కొంత వేరే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ పేపర్లు దిద్దడమో లేకపోతే కొంత అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుంది. బట్ మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటే వీళ్ళకి కొన్ని సెలవులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా న్యాయస్థానాలకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఓవర్ స్ట్రెయిన్ అవుతారు. ఒక జడ్జి గారు కోర్టు బెంచ్ మీద కూర్చుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాదనలు వింటూనే ఉండాలి. ఒక కేసు మీద వాదనలు అది తప్పని తెలుస్తున్నా, అబద్ధం చెప్తున్నారని తెలుస్తున్నా, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని జడ్జి గారు అనడానికి వీల్లేదు. అవతల లాయర్ మాట్లాడాలి. అవన్నీ వింటానే ఉండాలి. బయట ప్రపంచంలో పేపరు, టీవీలు, సోషల్ మీడియా ఇన్ని చూసిన తర్వాత తన ఎదురుగుండా జరుగుతుంది రైట్ రాంగ్ అర్థమైపోతుంది. కానీ చట్ట ప్రకారం, న్యాయ వ్యవస్థ ప్రకారం తీర్పులు ఇవ్వాలి కాబట్టి వింటానే ఉండాలి. ఇవన్నీ నోట్ చేయాలి, అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఆ తీర్పుకు సంబంధించి ఇంటి దగ్గర రాత్రి పగలు కూర్చుని కూడా అయ్యే ఆలోచిస్తారు పాపం. నిజంగా మానసిక నరకం న్యాయమూర్తులకు ఉన్నంత ఇంకెవరికి ఉండదు. ఒక్కొక్క న్యాయమూర్తి 24 గంటలు అటు కుటుంబ సభ్యులతో తిరుగుతున్నా, బంధువులతో తిరుగుతున్నా, బజార్ వెళ్తున్నా, గుడికి వెళ్తున్నా, బడికి వెళ్తున్నా, ఎక్కడికి పోతున్నా మెదడులో అవే తిరుగుతూ ఉంటాయి. ఫైనల్గా తీర్పు సక్రమంగా రాకపోతే ఒకళ్ళకి అన్యాయం చేసినట్టు, తీర్పు సక్రమంగా వచ్చినా ఒకళ్ళకి న్యాయం జరిగినప్పుడు ఇంకొకళ్ళకి అన్యాయమే. వాళ్ళ మనోవ్యాధులు ఇవన్నీ సైకలాజికల్గా నడుస్తూనే ఉంటాయి. అంతటి స్ట్రెయిన్ అవుతుంటారు కాబట్టి ఈ సెలవులు చాలామంది వాళ్ళు ఎక్కువ సెలవులు తీసుకుంటారు లాంటిది మాట్లాడుతుంటారు. బట్ అసలు సెలవుల వెనకాల ఉన్న వాస్తవం అది.